హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెమెడీ చెప్తున్నానండి. అసలు ఈ రోజుల్లో మెయిన్ అందరికీ ఉండే ఒక కామన్ ప్రాబ్లం డాండ్రఫ్ అండి. దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి చూద్దామండి. ఇప్పుడు ఈ రెమెడీ అనేది నేను ట్రై చేసి మీకు చెప్తున్నానండి. రిజల్ట్ బాగుందండి. డాండ్రఫ్ అనేది చాలా తగ్గింది. ఇదిగోండి, ఇవి తీసుకోవాలి. వేపాకులు కొంచెం తీసుకోవాలి. తర్వాత బియ్యం అండి, ఇవి బియ్యం తీసుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయలు, ఇలా చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. కుంకుడుకాయలు అండి ఇవి. నెక్స్ట్ మందార పూలండి, నాటు మందారం అంటాం కదా, 5 రేకల మందారం. ఇదిగోండి ఇవి సేమ్ ఇవే మందార ఆకులండి. ఇదిగోండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇంకోండి, ప్రిపరేషన్కి ఇటువంటి బౌల్ ఒకటి తీసుకోవాలి. ఈ వేపాకులన్నీ దీంట్లో ఇలాగా దూసుకుని వేసేసుకోవాలి. ఇదిగోండి, వేపాకు వేసుకున్నాం కదా. నెక్స్ట్ మందార పువ్వులు ఇలాగ కాళ్ళ తీసేసి ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ మందార ఆకులండి. తర్వాత ఇదిగోండి, నిమ్మకాయలు ఇలా కోసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ బియ్యం కూడా పోసేసుకోవాలి. ఇవి వేసాం కదండి. వేసిన తర్వాత ఇవి బాగా మనం వాటర్ పోసి మరిగించుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఇదిగోండి ఇవి ములిగేలాగా పోసుకోవాలి. ఇదిగోండి, ఇవన్నీ ములిగినాయి కదండి, ఇలా పోసుకోవాలి. ఎంతవరకు మరిగించాలి అంటే ఇదిగోండి, మనం బియ్యం వేసాం కదా, ఈ బియ్యం అనేది బాగా ఉడకాలి. అంటే అన్నంలాగా మనం అన్నం వండుకున్నప్పుడు ఎలా అన్నం ఉడికించుకుంటామండి, అలాగా ఉడికేలాగా బియ్యం ఉడకాలి. అలా ఉడికితే ఇవి మరిగినట్లు లెక్క. ఇంకా ఇవి మరిగించుకోవడం అనేది పొలాల పొయ్యి మీద కానీ గ్యాస్ మీద, అది మీ ఇష్టం అండి, ఎలా అయినా ఉడికించుకోవచ్చు. ఇంకోండి, ఇవి పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. మరగడానికి 15 మినిట్స్ టైం పడుతుందండి. టైం ఎక్కువ పట్టినా కానీ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, ఇలా ఉడికించుకోవాలి. ఇంకా బియ్యం ఇంకా ఉడకాలండి. ఇంకా కొంచెం సేపు ఉడకాలి. ఇదిగోండి, ఇంతవరకు మరిగితే చాలు. మీకు చూపిస్తానండి. ఇదిగోండి బియ్యం, అదిగోండి ఇలా అందంగా ఉడికింది. ఇంకా దింపేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలండి. వేడిగా ఉంది కదా. కుంగుడుగాయలు కూడా కొంచెం నానబెట్టుకుందామండి వాటర్లో వేసి. చల్లారిందండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, నిమ్మకాయ ముక్కల నుంచి జ్యూసు ఇవి మొత్తం కలిసేలాగా అన్నీ కలుపుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్తో వడకట్టుకోవాలండి. క్లాత్ తీసుకుని ఇలా కలుపుకున్నాక ఇలా వస్తుంది కదండి, ఇది ఇంక వేస్టేనండి. ఇదంతా పక్క పెట్టేసుకోవాలి.
తర్వాత దీంట్లో కుంకుడు రసం కలిపి తలకి పట్టించాలండి. ఇదిగోండి వడకట్టుకున్నాక ఇలా ఉంది. దీంట్లో ఇప్పుడు మనం కుంకుడుకాయలు నానబెట్టుకున్నాం కదండి, ఆ రసం కొంచెం ఎంత అనేది అక్కర్లేదండి. ఇది ఇప్పుడు 2 గ్లాసెస్ వచ్చిందనుకోండి, 1 గ్లాసు కుంకుడు రసం కలిపేసుకుని తలకి పట్టించి ఒక అరగంట సేపు ఉంచుకోవాలండి. అలా తలకి ఉంచుకున్న తర్వాత కుంకుడు రసంతో తల స్నానం చేయాలి. ఇదిగోండి కుంకుడు రసం కలుపుతున్నాను. చూసారు కదండి, ఇలాగ తలకి వీక్లీ వన్స్ రాసుకోవాలండి. అలా ఒకసారి రాసుకోవడం వల్ల తగ్గడం అనేది తగ్గదండి పర్ఫెక్ట్గా. ఒక 4 సార్లు అంటే 4 టైమ్స్ రాసుకోవాలి వీక్లీ వన్స్ అండి. అలా 4 టైమ్స్ రాసుకునేసరికి మొత్తం డాండ్రఫ్ అంతా తగ్గుతుందండి. ఆల్రెడీ 2 టైమ్స్ రాసుకునేసరి నుంచే మీకు ఇంప్రూవ్ అనేది బాగా తెలుస్తుంది. ఫస్ట్ టైంకి కొంచెం, అలా సెకండ్ టైం అలా రాసుకునేసరికి రిజల్ట్ కూడా మీకు బాగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.